వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన విషయం అందరికీ తెలిసింది. దీన్ని పదే పదే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే మరి దానికి తగ్గట్టుగా ఏమైనా చేస్తున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే పనికొచ్చే వాళ్ళని పక్కన పెట్టేసి పనికిరాని వాళ్ళని చుట్టూ పెట్టుకుని భజన బృందం, సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది వాళ్ళకి కొద్దిగా బాధ కలిగించవచ్చు, కోపం తెప్పించవచ్చు. కానీ భజన బృందాన్ని ఎదురుగా పెట్టుకుని చుట్టూ పెట్టుకుని భజన చేయించుకుంటున్నటువంటి పరిస్థితి తప్పితే పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నట్లయితే ఎక్కడ కనిపించట్లా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇవి రాజకీయ ప్రత్యర్థుల దగ్గర నుంచి రాజకీయ శత్రువులుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు. వీళ్ళు ఏం చేసినా తప్పని వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఏం చేసినా తప్పే అని వీళ్ళు చెప్పాలి. ఎక్కడా కూడా నిజాయితీగా ఇది తప్పు, ఇది రాంగు, ఇది రైటు అనేది నిజాయితీగా ఇద్దరు ఒప్పుకోరు. అలాంటి దౌర్భాగ్య స్థితికి తయారైనటువంటి పరిస్థితి. అలాగే ఇక జగన్కి సొంతగా ఒక ఛానల్, ఒక పత్రిక ఉన్నాయి. మరి ఇవేం చేస్తున్నాయి? టీడీపీ కంటూ ఓన్గా ఒక పత్రిక కానీ లేదంటే ఒక టీవీ ఛానల్ కానీ లేకపోయినప్పటికీ కూడా మీడియా మేనేజ్మెంట్లో టీడీపీ అనేది చాలా బెస్ట్ వేలో ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి తప్పు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇటు సాక్షి ఛానల్లో కనుక చూసుకుంటే జగన్కి సంబంధించినటువంటి ఛానలే కదా. దీంట్లో జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటే డిబేట్లు, డిస్కషన్లు, భజన అన్నీ నడుస్తాయి తప్ప ఇక వేరే ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళని తీసుకోరు. నాట్ అలౌడ్, దే ఆర్ బ్యాండ్. అలాగే జగన్కి కానీ జగన్ మెచ్చుకునేటువంటి వ్యక్తులకు కానీ జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీకి కానీ భజన చేసేవాళ్ళు అయితేనే వస్తారు. లేదు వాళ్ళని వ్యతిరేకించి ఇది కాదు, ఇది జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని మాట్లాడారు అంటే తప్పకుండా వాళ్ళు రారిక. ఇక వాళ్ళు ఉండరు. ఇక సాక్షి ఎప్పటికీ వాళ్ళని పిలవదు. సో ఇదే పరిస్థితి కొనసాగితే అదేదో సినిమాలో చెప్పినట్టు మీ జబ్బలు మీరే జరుచుకుని మీ తొడలు మీరే కొట్టుకుంటే ఏంటి ఉపయోగం, దమ్ముంటే ఎదుటోడు గుండె మీద కొట్టండి అని. సో అదే టైప్లో వీళ్ళ భజన వీళ్ళే చేసుకుంటే ఉపయోగం ఏముంది? చేతనైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా డిస్కషన్లో కూర్చోబెట్టండి, డిబేట్లకి పిలవండి. సో దాని అర్థవంతమైనటువంటి చర్చ జరపండి. వాళ్ళు తప్పు చేస్తే ఇది తప్పని ఏలెత్తి చూపించండి. వాళ్ళు సమాధానం వాళ్ళు చెప్తారు కదా. అటు టీడీపీకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఛానల్స్ కూడా అంతే. వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే వైసీపీ స్ట్రిక్ట్గా ఒక సర్క్యులర్ జారీ చేసింది. టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి వాటికి డిబేట్లకి, డిస్కషన్స్కి వైసీపీ నేతలు కానీ అధికార ప్రతినిధులు కానీ ఎవరు వెళ్ళకూడదు. సో ఇదేం కర్మ అర్థం కాదు. ప్రతి ఛానల్కి వెళితేనే కదా మీ వాయిస్ ఏంటనేది తెలిసేది, ఎవరిది తప్పు అనేది బయటకు వచ్చేది, జనాలకు అసలు నిజాలు తెలిసేది. ఎవరు భజనాలు చేసుకునే కాడికి ఇంకెందుకు అసలు. సో ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే ఆల్రెడీ విజయవాడకు వరదలు వచ్చి మునిగినట్టు వైసీపీ ఆల్రెడీ మునిగింది. ఏదో కొద్దో గొప్ప దొరికినటువంటి ఒక చిన్న గడ్డి పరక పట్టుకుని ఏలాడుతున్నట్టు ఒక 11 మంది మాత్రం ఉన్నారు. సో భవిష్యత్తులో 2029 ఎన్నికల లోపు అంటే ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది. ఈ 5 ఏళ్ల లోపు జగన్మోహన్ రెడ్డి గనక వీటి నుంచి బయటపడి తన చుట్టూ ఉండేటువంటి భజన బృందాన్ని పక్కన పెట్టి అన్నా నువ్వు తోపన్నా, అన్నా నువ్వు అదన్నా, అన్నా నువ్వు ఇదన్నా, జగన్ను షర్ట్ వేస్తే సూపర్, కాలర్ పైకెత్తితే సూపర్ అనేటువంటి ఈ పనికి మాలిన సోషల్ మీడియా కొన్ని ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి సో ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పని, రైట్ చేస్తే రైట్ అని గైడ్ చేసేటువంటి వ్యక్తులను చుట్టూ పెట్టుకుంటే, అలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మరలా పార్టీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కార్యకర్తల్ని దూరం చేసుకున్నారు, క్రింది స్థాయి నాయకుల్ని దూరం చేసుకున్నారు. కేవలం భజన చేసే వాళ్ళని, జగన్ ఏం చేసినా రైట్ అనేవాళ్ళని, అన్నా నువ్వు తోపన్నా అనేవాళ్ళనే పక్కన పెట్టుకున్నాడు తప్ప నీ తప్పులను విమర్శించే వ్యక్తులను మాత్రం దగ్గరకు రానివ్వట్లేదు. ఇదొక్కటి మార్చుకుంటే భవిష్యత్తులో పార్టీ ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది, మరలా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు నేను చేస్తున్నదే రైటు, నేను ఎవరి మాట విన్ను,
అనేటువంటి నేను మోనార్కిన్ అనే ధోరణిలో వెళ్తే మాత్రం 2029 కాదు కదా, ఇంకా తర్వాత ఏ 9 వచ్చినా కూడా ఇక వైసీపీ అనేది వెంటిలేటర్ మీద ఉండటమే తప్ప మరలా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, ఏదైతే హామీలు ఇచ్చాడో అమలు చేయడు, పథకాలు ఇవ్వడు. ఇక్కడ ప్రజలు పథకాల కోసమే ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో వైసీపీ బతుకుతుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకని అంటే నిజంగా పథకాల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నట్లయితే ఆల్రెడీ భారీ స్థాయిలో బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇస్తారో లేదో కూడా తెలియనటువంటి కూటమిని ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో 2014లో చంద్రబాబు ఏమీ ఇవ్వలేదు, మోసం చేశాడు, అందుకే మమ్మల్ని గెలిపించారని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి మోసం చేసినటువంటి వ్యక్తిని మరలా ప్రజలు ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. రేపు సింపుల్గా చెప్పాలి అంటే పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, ఉన్నాడో లేడో తెలియని దైవం కంటే పక్కనే ఉన్న దయ్యం మేలు కదా అని చెప్పి ఆలోచిస్తారు చూడు. సేమ్ అదే టైప్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ దయ్యాలని నేను అనట్లేదు. సో రేపు వచ్చేటువంటి చంద్రబాబు ఇస్తాడో లేదో తెలియకుండా ఓట్లేసి గెలిపించుకునే కంటే ఆల్రెడీ ఇస్తున్న వ్యక్తినే గెలిపిస్తే అవి వచ్చే పావలా ₹10 వస్తాయి కదా, మనం 10 రూపాయల కోసం ఆశపడే కంటే. సో ఇదే ప్రజలు ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించలేదు అంటే ఏంటి? ఈ భారీ స్థాయిలో పథకాలు మాకేం అవసరం లేదు, వీటితో పాటు ఎంతో కొంత అభివృద్ధో ఉద్యోగాలు ఇంకేదో కావాలని ప్రజలు ఆశించారు. ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు చెప్తున్నటువంటి భారీ హామీలు చూసే ఓట్లేలా, అవి చూసేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఓడిస్తారు అనేది ఒక భ్రమ, అది ఒక మిథ్య. దాంట్లో నుంచి బయటకు వస్తే బాగుపడతారు, లేదంటే వెంటిలేటర్ మీద వైసీపీ ఉండాల్సిందే.